ఫంక్షన్ చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. బాగా డబ్బున్న వాళ్ళు అనుకుంటా. ఫంక్షన్ చాలా బాగుంది. చాలా చాలా బాగా చేసుకున్నారు. చాలా బాగున్నాయి. పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవును నిజంగానే. కాస్త పక్క జరగండి. కరెక్ట్ కరెక్ట్. చాలా బాగుంది. ఇంకా ఒకటి మరొకటి మరొకటి. బాగుంది బాగుంది. చాలా బాగుంది చాలా బాగుంది. అన్ని పడేసారుగా. ఈ మనుషులు భూతియా మహల్లో కూడా పడుకొని కూడా చేస్తున్నారు. అవును లుటేలా, మనం ప్రమాదకరమైన భూతాలం. మనుషులు మనం అంటే భయపడాలి కదా. ఇక్కడేమో మనుషులు బ్యాండులు వాయించి వాయించి మన నిద్రని బ్యాండు వాయించేశారు. మనం భూతియా సింగ్ మనుషులం. మనుషుల్ని భయపెట్టడానికి, ఏడిపించడానికి, విసిగించడానికి బాధ్యత మనదే. లుటేలా పద వెళ్ళి వీళ్ళ పెళ్లిని సర్వనాశనం చేసేద్దాం. భయపెట్టడానికి ఆలస్యం ఎందుకు? అదండి వెళ్ళి సారీ చేద్దాం. ఈ భూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళు భయపడరు ఏమిటి? మేము భూతాలకు భయపడక్కర్లేదని భూత్ బాస్ చెప్పాడు కదా. ఏంటి ఇంత పెద్దగా అయిపోతున్నాయి? ఎంత పెద్దగా అయిపోయాయో. మాన్స్టర్స్ అయిపోయాయి. మమ్మల్ని తిప్పండి, లేదంటే భూత్ బాస్ కి మీ మీద కంప్లైంట్ చేస్తాం. అరే, నిదానంగా నిదానంగా. పిల్లల్ని పడేసేయకండి. పిల్లల్ని పడేసేయకండి. నిదానంగా నిదానంగా పరిగెత్తండి. చాలా బాగుంది. పద మన భయంకరమైన రూపాన్ని చూపిద్దాం. భయపడుతున్నామా? సిగ్గులేదు నీకు? భూతాలు మాకు భయం ఎందుకు, సిగ్గు ఎందుకు? మనుషులు ఎలాగో కొట్టారు, గుర్రం కూడా వదిలిపెట్టలేదు. ఎవరు భయపడి కూడా భయపడలేదు లుటేరా. అదా భూతియా సింగ్ చెబుదాం మనకి పట్టిన దుర్గతి గురించి. నాశనం చేసేసారు. నాశనం చేసేసారు. నాశనం చేసేసారు. భూతియా సింగ్ నా పేరు. అందరినీ భయపెడుతూ ఉంటాను. లా 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 లా.
లొటేలా పిటేలా ఇలా ఉతికించుకుని ఎక్కడి నుంచి వస్తున్నారు? మనుషులు పిచ్చ ఉతుకుడు ఉతికేశారు భూతియా సింగ్. ఏమిటి మనుషులే కొట్టారా మిమ్మల్ని? గుర్రం కూడా ఎరక్కుమ్మింది. ఎవరు భయపడలేదు. ఏదైనా చెయ్యి భూతియా సింగ్, నువ్వేదైనా చెయ్యి. భూత్ బాస్ మూలంగా ఎవరు భయపడడం లేదు. అందరూ భూత్ బాస్ పేరే చెబుతూ ఉన్నారు. ఏమిటి భూత్ బాస్ ఇప్పుడు భూలోకంలో ఉన్నాడా? అవును, అతను అతని టీము మనుషులకి సహాయం చేస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళకి భూతాలకు భయపడాల్సిన అవసరమే ఉండట్లేదు. భూతియా సింగ్ నా పేరు. అందరినీ భయపెట్టడమే నా పని. ఏమిటి చెప్పడమేనా, లేకపోతే ఏదైనా చేసేది కూడా ఉందా? కేవలం భయపెట్టడమే కాదు, భయాన్ని వ్యాపింపజేస్తాను. నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. భూత్ బాస్ భూలోకానికి వెళ్ళిన విషయం గనుక నిజమే అయినట్లయితే నేను అతని భూతలోకాన్ని ఆక్రమించేస్తాను. 100% నిజము. ఈ మధ్య అతను పాపాన్ని అంతం చేసి పిల్లలతో స్నేహం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరైతే మనం ఏం చేస్తాం? ఈ రోజు వరకు అతను మనల్ని భూతలోకంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఆ, తెలుసులే. ఒకటి రెండు సార్లు మీరు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని పెచ్చబుద్ధి ఉతికాడు. అతనేం కొట్టలేదు, నేనే దెబ్బలు తిన్నాను. భూతమైన కారణంగా గౌరవించానంతే. సరిగ్గా చెప్పారు. భూత్ బాస్ కూడా మీకు పూర్తిగా గౌరవం బాగానే ఇచ్చాడు. ఇలా ఎక్కువ కాలం సాగదు. భూతియా సింగ్ నా పేరు. అందరినీ భయపెట్టడం నా పని. ఇప్పుడు నేను అతని భూతలోకాన్ని ఆక్రమించగలను. అక్కడున్న భూతాలన్నీ నా ప్రజలవుతాయి. మనుషుల్ని భయపెట్టే టైం మళ్ళీ వచ్చింది. మన భూతాలన్నిటినీ పిలవండి. తన భూతలోకాన్ని కాపాడుకోగలిగితే కాపాడుకోగలుగుతాడు భూత్ బాస్. నీ శాంతంగా ఉండే రోజులు అంతమైపోయాయి. మూడు రోజుల క్రితం పడుకున్నారు. భూత్ బాస్ గురకలు నన్ను నిద్రపోనివ్వట్లేదు. ఒకేలా నువ్వు పండిన మామిడి పండులాగా నేల మీద పడ్డావు. మంచిదైంది నీ మీద పడలేదు, లేకపోతే నువ్వు పగిలిపోయేవాడివి. నేను గుమ్మడికాయనా? సారీ చెప్పు. సారీ. నువ్వు గుమ్మడికాయవి కాదు, నువ్వు పెద్ద పుచ్చకాయవి. ఇంకా ఆపండి. నన్ను ఎందుకు లేపారు? ఇక్కడ ఏమైనా పాపం జరుగుతుందా? లేదు బాస్, ఎక్కడ చూసినా శాంతమే శాంతం. శాంతం. అయితే ప్రశాంతంగా పడుకోనివ్వండి. అయ్య బాబోయ్, ఇంత పెద్ద శబ్దంలో నేను మాత్రం పడుకోలేను. మన ప్లాన్ కాస్త తలకిందులైపోయింది. 7-8 రోజులు ప్రశాంతంగా పడుకోవాలంటే మనం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఐడియా. మంచి ఐడియా. అరే ధకేలా, కొంచెం అడ్జస్ట్ కావచ్చు కదా. అరే ఏం పర్వాలేదు. ఈ శబ్దాన్ని తప్పించుకోవాలంటే ఎక్కడికైనా పారిపోవాలి. పారిపోదారా అబ్బాయి? నిద్ర లేకపోతే నేను ఉడికించడం కూడా ఇబ్బందిగా అనిపిస్తోంది. పద. తప్పకండి తప్పకండి, అయ్యో తప్పకండి. ఏం జరుగుతోంది?
అరే మీరంతా ఎవరు? లుటేలా పిటేలా చూస్తుంటే తెలియట్లా వాళ్ళే అని ఏయ్, లుటేలా పిటేలా వీళ్ళు చెప్తారు నేనెవరనేది. అందరిని తోడు ఎగరగొట్టే ఇతగాడే భూతియా సింగ్. ఒక భూతం అయ్యి ఉండి భూతాలని భయపెడుతున్నావా నువ్వు? భూతియా సింగ్ నా పేరు, అందరినీ భయపెట్టడం నా పని. ఇక్కడ భూత్ బాస్ నియమమే నడుస్తుంది. భూత్ బాస్ ఎవరిని భయపెట్టరు. ఇదిగో చూడు, ఇది మంచి భూతాలు ఉండే లోకం. మీరు ఇక్కడ ఉండలేరు. అలాగా మేము భయపడుతున్నాము. భూత్ బాస్ మేము లుటేలా పిటేలా ఎంతకాలం మంచి వాళ్ళుగా మిగిలిపోతారు. మంచితనాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు? వెనక్కి రండి. మమ్మల్ని కొట్టొద్దు. మమ్మల్ని కొట్టండి. మమ్మల్ని కొట్టొద్దు. మమ్మల్ని చంపొద్దు. మమ్మల్ని చేయొద్దు. అయ్యో. కాలు చంపుతున్నాను. చంపకండి. ఆగు, ఆగు. నేను చెప్పింది ఒప్పుకోకపోతే వీళ్ళలో ఎవ్వరూ ఉండరు. అయ్యో వద్దు, మీరేం చెబితే అదే మేమంతా ఒప్పుకుంటాము. మేమంతా మీరు చెప్పిందే ఒప్పుకుంటాం. ఆగండి, ఇవాటి నుంచి నేను ఈ భూతలోకానికి రాజుని. ఇంకా మా ఆదేశం ఇవాటి నుంచి భూతాలన్నీ మనుషులని భయపెట్టాలి. కోల్పోయిన భూతాల స్టేటస్ ని తిరిగి సంపాదించాలి. కానీ భూత్ బాస్ అయితే ఎవరైనా భూత్ బాస్ పేరెత్తినా లేదంటే అతనికి చెప్పినా వాళ్ళని నేను స్వయంగా శిక్షిస్తాను. చిత కొట్టి శిక్షిస్తాను. పదండి, నన్ను పాప మీటర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. నేను దాన్ని రీసెట్ చేస్తాను. భయపెట్టండి, 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 భయపెట్టండి. భూతియా సింగ్ జిందాబాద్, భూతియా సింగ్ జిందాబాద్. అరే నినాదాలు సరిగా పలకండి. భూతాలైతే జీవించేలా ఉంటాయి. భూతియా సింగ్ కి జై, భూతియా సింగ్ కి జై. ఇవాళ ఇప్పటి నుంచే మా కొత్త నియమాలు ప్రారంభమవుతాయి. భూతాలన్నీ రోజు కనీసం 2 మనుషుల్ని భయపెట్టాలి. అర్థమైందా? ఏ భూతమైతే 2 మనుషులకి మించి భయపెడుతుందో దానికి బహుమానం లభిస్తుంది. ఇప్పుడు పాప మీటర్ చెప్తుంది భూతాలకి భయపడని వారు ఎవరో. భయపెట్టండి, 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 భయపెట్టండి. మంచి ప్రయత్నం అన్నయ్య, మంచి ప్రయత్నం. భూతాలకి ఎవరు భయపడతారు చెప్పు.
కారు వేడెక్కిపోయింది. ఇవాళ రాత్రికి ఇక్కడే ఉందాం. ఎందుకు భయపడుతున్నావు? మనల్ని భూతాలు గాని ఇక్కడ భయపెడితే వాటిని పడేసి పడేసి కొడతాను. నిజంగా మీరెంత ధైర్యవంతులో. ఒరే అబ్బాయి, ఊరేగింపు అక్కడి నుంచి వద్దురా. రావి చెట్టు మీద భూతాలుంటాయి. ఏమిటమ్మా, భూతాలకి భయపడక్కర్లేదు. భూతాలు మన నేస్తారమ్మా. చూసారా, ఆ భూత్ బాస్ మూలంగా మన పరువు చిల్లిగవ్వతో సమానం అయిపోయింది. మన పరువుని మేము మళ్ళీ తీసుకువస్తాం. శభాష్ సాటి భూతాలరా, వెళ్ళండి, ప్రపంచానికి చాటి చెప్పండి భూతాల శక్తి ఏమిటో. భూతియా సింగ్ నా పేరు, అందరినీ భయపెట్టడం నా పని. ఆ, మనం ఇవాళ ఈ పిల్లల్ని భయపెడదాం. భూతాలై భయపెడుతున్నారా? పిల్లలనుకుంటున్నారా? అలాగా, ఇప్పుడే చెబుతాం. భయమేస్తుందన్నయ్య. అన్నయ్య, భయమేస్తుందన్నయ్య. ఓయ్, ఓ అనకుండా నేను వచ్చేసాను. అరే, ఈ ఆక్టోబస్ ఎక్కడి నుంచి వచ్చింది? అరే, వచ్చింది, వచ్చింది, వచ్చింది. వచ్చాను వచ్చాను. ఈ భూతాలు మంచివి కాదు, ఇవి బాధిస్తున్నాయి. పరిగెత్తండి, భూతం వచ్చింది. పరిగెత్తండి, పరిగెత్తండి. భూతం వచ్చింది, పరిగెత్తండి. అయ్యో, ఎక్కడికి వెళ్ళను? మళ్ళీ భూతం వచ్చింది. నన్ను ఎవరన్నా కాపాడండి. నన్ను ఎవరన్నా కాపాడండి. అరెరెరెరెరె, భయపడద్దు, నేను మంచి భూతాన్ని. యాక్చువల్లీ మేము మంచి భూతాలం. వీఆర్ ఫ్రెండ్లీ గోస్ట్. మరి వాళ్ళంతా ఎవరు? అందరినీ భయపెట్టి వెళ్ళారు. తకేలా, ఈ మనుషుల్ని భయపెట్టే భూతం ఎవరు అసలు? పద వెళ్ళి తెలుసుకుందాం. నువ్వు వదిలేసేయ్, నువ్వు థకేలావి, నీ వల్ల కాదులే. ఏ హలో హలో హలో, నేను థకేలానైనా కూడా నీ వంటి పకేలా కంటే కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఆల్ రైట్, పద. లా 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 లా. మమ్మీ! నాకు అనిపిస్తుంది భూతం అని. నేను భూతాన్ని. ఎవరైనా బల్లికి భయపడతారా? అరే, నువ్వెవరికి భయపడతావు? మొసలికా లేదంటే డైనోసార్కి భయపడతావా? భూతం, భూతం. భూతం వచ్చింది. ఇప్పుడు మీరు దాన్ని పడేసి పడేసి కొట్టండి. వీడేంటి నన్ను పడేసి పడేసి కొట్టేది? అరే, పరిగెత్తండి, భూతం. పరిగెత్తండి, పరిగెత్తండి. భూతం, భూతం, భూతం వచ్చేస్తుంది. పరిగెత్తండి, పరిగెత్తండి. భూతం వచ్చేస్తుంది. ఏం జరుగుతోంది ఇక్కడ?
ఇన్ని దుష్టభూతాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అసలు? ఏదో గడబిడ జరిగింది. పద వెళ్ళి బాస్ కి చెబుదాం. ఫిట్ గా ఉండడం కోసం ఎక్సర్సైజ్ కూడా అవసరం. బూత్ బాస్ కి ఈ సమాచారం ముందుగా నేను అందిస్తాను. నువ్వు థకేలావి బ్రో, ముందుగా నేను చేరుకుంటాను. బాయ్ బాయ్. ఇప్పుడు గుర్రాల పందాల్లో గాడిద కూడా పరిగెడుతుంది. పద పద. పిచ్చి వెధవల్లారా, చూసి ఎగరలేరా ఏమిటి? నేను మిమ్మల్ని చూసే ఎగురుతున్నాను, కానీ గుద్దుకున్నావు కదా. నువ్వు ఎగరడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకు లేదు? ముందుగా నేను ఎగిరాను, విషయం నేను చెబుతాను. ముందు నేను గుద్దుకున్నాను కాబట్టి విషయం నేను చెప్తాను. అరే తింగరోళ్ళలారా, ఇద్దరు ఒకేసారి గుద్దుకున్నారు. కలిసే దెబ్బలు తింటారు. కలిసి చెప్పండి. బాస్ బాస్, నగరం మొత్తంలో కొన్ని భూతాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. చాలా భయంకరమైన భూతాలు. అవి మనలో కానివి కూడా కాదు. అలాగా? ఇంతకీ భూతాలు ఎవరు? భూతియా సింగ్ ఇంకా అతని బృందం. భూతియా సింగ్ అతడు భూతలోకాన్ని ఆక్రమించాడు. ఆ భూతియా సింగే భూతాలను మనుషుల్ని భయపెట్టడానికి పురమాయించాడు బాస్. నేను వాడికి వద్దని చెప్పాను, కానీ ఈ భూతియా సింగ్ మళ్ళీ భూతలోకంలోకి వచ్చాడన్నమాట. అంతేకాదు బాస్, అతడు పాపోమీటర్ ని కూడా పాడు చేసేశాడు. పాపోమీటర్ ఇప్పుడు భూతాలంటే భయపడని వాళ్ళ గురించి కూడా మాట్లాడుతోంది. ఆ భూతియా సింగ్ కి ఇంత ధైర్యమా? భూతియా సింగ్ కి తగిన బుద్ధి చెప్పాల్సిందే. డమ్ డమ్ డమ్, పదండి చేద్దాం భూతియా సింగ్ దుందుడుకుతనాన్ని అంతం. లుటేలా, భూతియా సింగ్, మేమిద్దరం ఇద్దరు పిల్లల్ని భయపెట్టాం. మీ ఇద్దరు ఇంకా చిన్న పిల్లలాగానే ఉన్నారు. పిల్లల్ని భయపెడతారా? ఇంకా మీ ఇద్దరు పిల్లల్నే భయపెడుతూ ఉన్నారా? భూతియా సింగ్, మేము పెళ్లి బృందం మొత్తాన్ని భయపెట్టాము. శభాష్, దీన్నే భూతం అంటారు. భూతియా సింగ్, నిన్ను నేను భూతలోకంలోకి రావద్దని హెచ్చరించి ఉన్నాను కదా. నేను వచ్చాను. ఏం చేసుకుంటావో చేసుకో. మాట్లాడకుండా వెళ్ళిపో, లేదంటే పోరు తప్పదు. భూతాల రాజుని బెదిరిస్తున్నాడు. మ్యాన్ టు మ్యాన్ మార్కింగ్. ఇలా అయితే మనం టార్గెట్ చేయలేం సరిగా. చెప్పండి, మీరంతా భూతియా సింగ్ తో పాటు ఉన్నారని. అవును, మేమున్నాము. భూతియా సింగ్, అమాయకపు భూతాలను ఏం భయపెడుతున్నావు? ధైర్యం ఉంటే నాతో పోరాడు. అది నేను పోరాడతారు, ఏమన్నా భయమా? ఎవరైతే ఓడిపోతారో వారు శాశ్వతంగా భూతలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. పిచ్చి వెధవల్లారా, మీరు నా వైపున్నారా భూత్ బాస్ వైపున్నారా? కొట్టిస్తారా? ఫికర్ నాట్ భూతియా సింగ్. సవ్యంగా పని జరగకపోతే తిరగసి పెట్టి పని చేయించడానికి నేను ఎలాగూ ఉన్నాను కదా. లూటేలా, నువ్వుండి మాత్రం ఉపయోగం ఏంటి? నాకు అంగీకారమే. ఎవ్వరు మధ్యలోకి రాకూడదు. లూటేలా ప్లాన్ వీడియో సిద్ధంగా ఉన్నాడు భూతియా సింగ్. దాని అవసరం మనకి ఉండదు.
భూత్ బాస్, నిన్నెలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసు. నన్ను ఓడించగలవు, కానీ ఈ అమాయకపు భూతాలను ఎలా కాపాడగలవు? యా వీడిని అంతమొందించడానికి అదనపు శక్తులు, అతీత శక్తులు లభించాలి. వీడిని అంతమొందించడానికి భూతియా సింగ్ దెబ్బతిన్నాడు బిటేలా. మనమే ఏదైనా చేయాలి, లేదంటే దెబ్బతింటాం లుటేలా. అంటే ఇది ప్లాన్ బి టైం. వదిలే భూత్ బాస్, లేదంటే ఈ పిల్లల్ని బాటిల్లో పెట్టి మూత పెట్టేస్తాము. ఇది చీటింగ్. పిల్లల్ని ఏమీ చేయకండి. వాళ్ళకి ఏమైనా జరిగితే నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మేమున్నాం కదా, మేము ఏదైనా చేయగలం. ఓ తొక్కిలో చూసావా నువ్వు? ఖాళీ బాటిల్ విసిరాడు, అది కూడా బాస్ మీదకి. చూసావా పకేలా, వీడు అనుకున్నాడు బాస్ నెత్తి మీద బొప్ప వస్తుందని. ఇక బాస్ ఓటమి అంగీకరిస్తాడని. నువ్వు మోసం చేసావు. మోసం చేసావు నువ్వు భూతరాజా. గెలిచేశాను నేను. భూతియా సింగ్ నా పేరు. అందరినీ భయపెట్టడం నా పని. ఇప్పటిక ఈ భూత్ బాస్ భూతలోకానికి ఎప్పటికీ రాలేడు. ఓ ఓ ఓ ఓ ఓ పకేలా, బాస్ ప్రమాదంలో ఉన్నారు. ఆయనకి మన సహాయం అవసరం మిత్రమా. అయితే పద బాస్ ని బయటికి తీసుకొద్దాం మిత్రమా. చూడండి, మన సరోవరంలోకి ఎవరో చొరబడ్డారు. వీళ్ళని చంపేయండి. కేలా, మొసలిగా మారు తొందరగా.
నేను భూతరాజాతో ఓడిపోయాను. తక్కువ పక్కు. నేను ఎప్పటికీ భూతలోకానికి తిరిగి వెళ్ళలేను. లేదు బాస్, వాడు నిన్ను మోసంతో బాటిల్లో బంధించాడు. నేనేం చేయగలను? పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. ఏదేమైనా గాని నేను ఓడిపోయాను కదా. సారీ బాస్, కానీ మీరు మానవత్వం చూపిస్తూ ఉండిపోయారు. మనం భూతాలం. మంచి అయితే ఏంటట, ఆ దుష్ట భూతాలకి మన భూతతత్వం ఏంటో చూపించాలి కదా బాస్. ఈ పిల్లలు చెబుతున్నది నిజమే. భూతియా సింగ్ అంతా నాశనం చేసేశాడు. నేను మా మనవణ్ణి కలవడానికి వెళితే వాడు భయపడిపోయాడు. ఎందుకు? ఎంతైనా నేను కూడా భూతాన్నే కదా. ఆ భూతియా సింగ్ దుష్ట భూతాలు మళ్ళీ భూతాల ఇమేజ్ని పూర్తిగా పాడి చేసేశాయి. భూత్ బాస్, ఇప్పుడు నువ్వే అంతా సరి చెయ్యాలి. అది సరే గాని ఎలా? బాస్ పిల్లలకి ఏమాత్రం హాని కలగనివ్వరు. ఒక మార్గం ఉంది. ఏంటది? ఈ పనినైతే మేము ఈ రాత్రికే చేసేస్తాము. టునైట్. ఇక రేపు ఆ భూతియా సింగ్ పాపాలకి శిక్ష విధిస్తాము. తకేలా కాస్త సరదా చేద్దామా? ఎగిరి ఎగిరి అలసిపోయాను నేను. నువ్వు బతికిపోయావు, లేదంటే నిన్ను దోమలాగా నలిపేసేవాడు. ఈ ఐడియా నీదే కదా. నేను చెప్తూనే ఉన్నాను కదా మనం ఏనుగ్గా మరి వెళ్దామని. ఏనుగ్గా మరి వస్తే వీళ్ళు మనల్ని చూసేయరు. మనం ఎవరికి తెలియకుండా మన పని పూర్తి చేయాలి, సరేనా? ఇంకా కబుర్లు చెప్తావేంట్రా? పదా, రాత్రికి రాత్రే భూతలోకాన్ని ఖాళీ చేయాలి. ఫుల్ ఎంటీ. వచ్చేయండి వచ్చేయండి. ఆశ్చర్యంగా ఉంది. భూతలోకం అంతా ఖాళీ అయిపోయినట్లుంది. అందరూ ఏమైపోయారు? భూతలోకంలోని భూతాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? చూస్తుంటే మనకి భయపడి పారిపోయినట్లున్నాయి. లేదు, ఏదో తేడా కొడుతోంది. నీ దగ్గర మంచి బుర్ర ఉంది, కానీ దాన్ని నువ్వు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నావు. ఇవాళ దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. మన షరతు ప్రకారం నువ్వు ఇక్కడికి ఎప్పటికీ రాకూడదు. ఇది తప్పు. తప్పు చేసింది నువ్వు. పిల్లల్ని అడ్డం పెట్టుకుని మోసం చేసింది నువ్వు. ఇవాళ నేను నీకు మంచి భూతం బలమేమిటో చూపిస్తాను. నువ్వు బలం చూపిస్తావా? ఇప్పుడే మేము పిల్లల్ని బాటిల్లో బంధిస్తాము. భూతియా సింగ్, భూతలోకంలో ఎవరూ లేరు. వాళ్ళందరినీ మేము నిన్న రాత్రి సురక్షితమైన ప్రదేశానికి తరలించేశాము. పిచ్చి వెధవలారా, మీరందరూ నిద్రపోతున్నారా? మరి ఇప్పుడు ఏం చేద్దాం?
లుటేలా పిటేలా ఇవాళ మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే వీర వాయింపుడు వాయించేస్తాం. ఇవాళ నీ ప్రతి దాడి ఎదురు తిరుగుతుంది. చంపేయండి వాళ్ళని, చంపేయండి, చంపేయండి వాళ్ళని. ఓహో, ఈగగా మరి ముక్కులో దూరాలనుకుంటున్నావా? ఇప్పుడు దొరికావు. నిన్ను నేను ఎడారిలో ఎంత లోతులో పాతి పెడతానంటే ఇంకెప్పటికీ బయటికి రాలేవు. వదిలిపెట్టు, నన్ను క్షమించు. నేనెప్పుడు భూతలోకం వైపుకి తలపెట్టి కూడా పడుకోను. భూతాల మీద ఒట్టు, నన్ను క్షమించు. భూతాల పరువు కోసం నిన్ను వదిలిపెడుతున్నాను. ఇంకెప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడకు. ఏమిటి, మీ అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం కావాలా? ఇవాటి నుంచి భూతలోకంలో మళ్ళీ పాత నియమాలు వర్తిస్తాయి. గుర్తుంచుకోండి, మనం మనుషులను భయపెట్టకూడదు. వారి స్నేహితులుగా మారి పాపాన్ని అంతం చేయాలి. పదండి, ముందుగా పాపోమీటర్ ని కొత్తగా తయారు చేద్దాం. పాపం మీటర్ బాగైపోయింది. చిన్న పిల్లవాడి చేత పని చేయిస్తున్నారు. ఇది పాపం. మన ముగ్గురం కూడా పాపాలకి బాబులం. పదండి, వెళ్ళి చేద్దాం పాపం అంతం.